మొన్న మనం అప్పారాపేటలో పెళ్లికి వచ్చాం కదండి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా కూడా మనం దేవరపల్లిలో మన ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. ఈ రూట్ అంతా మనకు బాగా కొట్టిన పిండి, మామూలు పిండి కాదు. ఎందుకంటే ఇక్కడ నుంచి కోరుమావిడి, కురుకూరు, పల్లంట, దేవరపల్లి ఇవన్నీ రెగ్యులర్గా నేను మా పెళ్ళైన కొత్తలో తిరిగేవాడిని. అప్పుడు మా అత్తయ్య గారు తాళేపల్లిగూడలో ఉండేవారు. ఆఫీస్ నుంచి ఇలాగే జర్నీ చేసేవాడిని అప్పుడప్పుడు. 5 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా పాడైపోయినాయి, ఎవరు పట్టించుకోలేదు ఈ రోడ్లని. గురుగారి విగ్రహం ఎవరో తెలుసా? ఈ చుట్టుపక్కల వరకు బాగా తెలుసండి, కానీ తెలియని వాళ్ళు మాత్రం తెలియదు. ఎందుకంటే ఈయన చాలా పెద్ద ఫేమస్ డైరెక్టర్ ఒకప్పుడు. ఈయన సినిమాల పేర్లు చెప్పమంటారా? ఇంచుమించు బెండప్పారావు, చాలా బాగుంది, ఆరుగురు ప్రతివ్రతలో, ఈ సినిమాలు అనమాట. ఈయన ఎవరో కాదు, ఈవీవి సత్యనారాయణ గారు. ఈ ఏరియా అయిందే కోరుమావుడు అనమాట. మనం ఈ రోడ్లోనే వెళ్ళాం ప్రస్తుతం. ఇప్పుడు తర్వాత మనం కోరుమావుడు ఊళ్ళోకి అయితే ఎంటర్ అయిపోయాం గురువు గారు. ఫస్ట్ జడ్బీ హై స్కూల్ తగిలింది, తర్వాత ఏమో రైతు భరోసా కేంద్రం అనుకుంటా. కానీ గురువు గారు ఊళ్ళోకి వెళ్ళి రోడ్డు ఉందండి, అసలు బాగాలేదండి. 5 సంవత్సరాల క్రితం నేను చూసిన రోడ్డు ఇప్పుడు ఇంకా దారుణంగా ఉంది. కోరుమావుడు ఊళ్ళో రోడ్లు మాత్రం అసలు బాగాలేవు. దీనికి కారణం ఎవరికైనా తెలితే కామెంట్ చేయండి. ఇది మాత్రం ఎర్నగూడెం వెళ్ళి రోడ్డు అండి. ఈ రోడ్డు అయితే ఎప్పుడు బాగుంటుంది గురువు గారు. మనం అమ్మేపల్లి దగ్గర ఉన్నామండి, బోర్డు అయితే కనపడుతుంది, ఊరు ఎక్కడ ఉందో తెలియదు. ఇప్పుడు ఇలా లోపలికి టర్న్ అవ్వాలన్నమాట. కురుకూరు వెళ్తుంది రోడ్డు, 2